నమస్కారం అండి రామాచారి గారు. ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో సినీ నేపథ్య సంగీతంలో కానీ అప్కమింగ్ వర్ధమాన గాయని గాయకులను ఎవరైనా సరే మా గురువుగారు రామాచారి గారు అంటున్నారు. కానీ రామాచారి గారిని ఒక గురువు గారిగా మాకు అందించిన మీ కుటుంబ నేపథ్యం కానీ మిగతా వివరాలు దయచేసి మా కోసం తెలియజేస్తారు. నా కుటుంబ నేపథ్యం అంటే నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చానండి. మెదక్ జిల్లా శివంపేట్ మండల్ పెద్ద గొట్టిముక్కల అని ఒక గ్రామంలో పుట్టి పెరిగాను. అక్కడే చదువుకున్నాను. అంటే ప్రకృతి ఒడిలో పెరిగాను నేను. తర్వాత అక్కడ గ్రామ వాతావరణంలో మాకు మ్యూజిక్ అంటూ ఏమి ఉండేది కాదు. ఒగ్గు కథలు, జానపద నృత్యాలు, కోలాటాలు, తర్వాత వీధి నాటకాలు, తర్వాత గుళ్ళల్లో హరిదాసులు చెప్పే హరికథలు, ఇలాంటి వాటిలో నేను పెరిగానండి. కాకపోతే మా నాన్నగారు అర్చకత్వం చేసేవారు కాబట్టి అక్కడ గుళ్ళో మంగళహారతులు, తర్వాత అవన్నీ కూడా కొంచెం మ్యూజికల్గానే ఉండేది కాబట్టి ఆ మ్యూజిక్ అంటే నాకు కొంచెం రుచి ఏర్పడింది. దాని తర్వాత యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో మా నాన్నగారు ఎవ్రీ ఇయర్ అక్కడ వెళ్ళి అక్కడ మా నాన్నగారు డ్యూటీస్ ఇచ్చేవారు. అక్కడ 15 రోజులు అక్కడ ఈ సంగీత కచేరీలు, హరికథలు, ఇలాంటి సంగీత కార్యక్రమాలన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. నేను కూడా ఇలా నేర్చుకొని ఉంటే బాగుంటుంది అనేది అప్పుడే నాలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. 10th తర్వాత హైదరాబాద్ వచ్చి మ్యూజిక్ కాలేజీలో, సికింద్రాబాద్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి కిట్టప్ప మాస్టర్ గారి దగ్గర మొదలెట్టాను సంగీతం. దాని తర్వాత ఎన్ఎస్ శ్రీనివాసన్ గారని ఆయన నన్ను చేరదీసి, దాని తర్వాత పివి సాయిబాబా గారు నాకు పరిచయం అవ్వడం, ఆయన దగ్గర లలిత సంగీతం నేర్చుకుంటూ పాడడం, ఇలా ద మ్యూజిక్ గ్రూప్ అనే ఒక ఆర్కెస్ట్రాలో నేను జాయిన్ అవ్వడం. అప్పటి నుంచి కృష్ణ నీరజ్ అని వాళ్ళు మాదంతా ఒక ఆర్కెస్ట్రా ఉండేది, చాలా టాప్ మోస్ట్ ఆర్కెస్ట్రా. దాన్ని ఇళయరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేశారు. అలాంటి సంస్థలో నేను జాయిన్ అయ్యి కొన్ని వందల కార్యక్రమాలు మేము పాడాము. దాని తర్వాత రేడియోలో పాడేవాడిని. దాని తర్వాత దూరదర్శన్లో నేను చాలా సోలోస్ పాడాను, భక్తి గీతాలు, ఇటు లలిత గీతాలు. దూరదర్శన్ ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత నాకు ఇంకా కమర్షియల్గా బాగా పేరు వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటి రియాలిటీ షో పాడుతా తీయగా మొట్టమొదటి షూటింగ్ దానిదే జరిగింది. మొట్టమొదటి రియాలిటీ షోలో మొట్టమొదటి పార్టిసిపెంట్, మొట్టమొదటి ఫైనలిస్ట్ నేను. మీరు పాడుతా తీయగా ఫైనలిస్ట్ అంటుంటే మా ప్రేక్షకుల కోసం ఒక్క పాట. లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది. ఈ పాట ఒకటి. చిన్నదన ఓసి చిన్నదన, ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదన, కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నే ఒళ్ళు, చిన్నారైలులోన చిక్కయిలే చిని బళ్ళు హో. చిన్నదన ఓసి చిన్నదన, ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదన. ఈ పాట ఒకటి. హాయి హాయిగా ఆమని సాగే, సోయగాలగనవోయి సఖా, హాయి సఖా హాయి హాయిగా ఆమని సాగే. ఈ 3 పాటలు విపరీతమైన పేరు వచ్చింది, ఆదరణ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అంతా ఆ పాడుతా తీగ ఫైనల్స్ తర్వాత ఇంచుమించు ప్రతి పట్టణంలో మమ్మల్ని పిలిచి మా ప్రోగ్రామ్స్ పెట్టి మన సంగీత అభిమానులు ఎంతో అభిమానాన్ని, ఆశీస్సుల్ని, అభినందనని మాకు అందించారు. సార్, ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత పాడుతా తీగ లాంటి రియాలిటీ షోలో మంచి పేరు వచ్చిన తర్వాత మీరు సినీ నేపథ్య సంగీతం వైపు కాకుండా లలిత సంగీతం వైపు వచ్చి ఎల్ఎంఏని పెట్టి ఇంతమంది గాయకులను మాకు అందించడంలో మీ ఆశయం, మీ ఆశ లేదా మీ పూర్తి స్థాయి విజన్ ఏంటో మాకు కొద్దిగా తెలియజేస్తే. మేము ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి మాకు ఒక తేడా ఉందండి. ఇప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో సినీ పరిశ్రమ నిలదొక్కుని ఉంది. ఇంచుమించు తెలుగు సినిమా అంతా ఇక్కడే జరుగుతుంది. అప్పుడు మేము పాడుతా తీయగాలో ఫైనల్స్కి వచ్చి పేరు వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ కొంచెం ఇక్కడ ఉంది, షూటింగ్స్ వరకు ఉంది, బట్ సంగీతం వరకు ఇక్కడ లేదు. ఇంకా ఇక్కడ అప్పటికి చెన్నైలోనే జరిగేది. అంటే మేము ఒక సంగీత శాఖలో నేను ఒక గాయకుడిగానో మ్యూజిక్ డైరెక్టర్గానో స్థిరపడాలంటే నేను ఇక్కడి నుంచి చెన్నైలో స్థిరపడాలి, అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. అయితే అది మాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో, మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల నాకు సాధ్యం కాలేదు.
అంటే నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఆల్ సైన్స్ హై స్కూల్లో మ్యూజిక్ టీచర్గా జాబ్ చేశాను చాలా ఏళ్ళు. సో నాకు కంపల్సరీగా నేను ఇక్కడ జాబ్ చేయాల్సిన పరిస్థితి మాది. కాబట్టి నేను ఇక్కడ అన్నీ వదిలేసి, మా కుటుంబాన్ని వదిలేసి నేను చెన్నైకి వెళ్ళి అంత రిస్క్ చేసే పరిస్థితి అప్పుడు లేదు. దాని తర్వాత నేను కొన్ని సినిమాల్లో పాడాను. తర్వాత సంబరం సినిమాలో నక్క తోక తొక్క ఎవరైనా ఒక పాట పాడాను. శ్వేతనాగు సినిమాలో అందాలకే అని ఒక పాట పాడాను, కోటి గారు పాడించారు. సంబరంలో ఆర్పి గారు పాడించారు. ఇలా నేను కొన్ని సినిమాల్లో పాడాను. మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసినట్టున్నారు. ప్రేమలేఖ రాశ అనే ఒక సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. అది కులశేఖర్ గారి డైరెక్షన్లో. అలా కొన్ని సీరియల్స్కి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. నేను ఎల్ఎంఏ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, సినిమా పరిశ్రమ అప్పుడప్పుడే సంగీత శాఖ ఇక్కడికి వచ్చిన సింగింగ్ అంతా చెన్నైలోనే జరిగేది, ఇంక్లూడింగ్ కోరస్. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మన పరిశ్రమ పెద్దలను అడిగినప్పుడు ఇక్కడ ఎవరు లేరు పాడేవాళ్ళు, అసలు మా కోరస్ పాడడానికి, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడడానికి కూడా లేరు, అన్నిటికీ చెన్నై వెళ్ళాల్సి వస్తుంది మేము, లేకపోతే అక్కడి నుంచి పిలిపించుకొని పాడించాల్సి వస్తుంది అనే స్థితిలో నాకు ఒక ఐడియా వచ్చింది. నేను కొన్ని సినిమాలకు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను, కొన్ని సినిమాలు మ్యూజిక్ చేశాను, సీరియల్స్ చేశాను. అసలు మన సినిమా సంగీతంలో ఎలాంటి సింగింగ్ వోకల్స్ కావాలో నాకు తెలుసు. కాబట్టి మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు? మన దగ్గర లేరు అని ఎన్నాళ్ళు చెప్పుకుంటాం? మన దగ్గర లేరు అని చెప్పుకునే బదులు ఉండేట్టుగా ఎందుకు ప్రయత్నించొద్దని 1998లో నాకు ఒక థాట్ వచ్చింది. మంచి వాయిసెస్ ఉన్న చిన్నపిల్లల నుంచే, ఒక 6-7 ఏళ్ల ప్రాయం నుంచే మనం కనుక వాళ్ళని ట్రైన్ చేస్తే ఓ 15, 16, 17 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు పర్ఫెక్ట్గా పాడే సింగర్స్ అవుతారు. వాళ్ళకి ఆ ప్రొఫెషనల్ సింగింగ్ అంటే ఏంటో చెప్పాలి, అసలు ఒక సినిమా పాట ఎలా పాడాలో చెప్పాలి, దాంట్లో ఉండేటువంటి టెక్నికాలిటీస్, న్యూయాన్సెస్ అవన్నీ మనం చెప్తే తప్పకుండా వాళ్ళు మంచి సింగర్స్ అవుతారు. ఎందుకంటే ప్రతి 10-15 మందిలో ఒకళ్ళకి సింగింగ్ టాలెంట్ ఉంటుంది, అందులో కొంతమందికి ఎక్కువ ఉంటుంది. వాళ్ళని కనుక మనం గుర్తించి ట్రైన్ చేసి మనం గ్రూమ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా మంచి సింగర్స్ అవుతారనే థాట్ వచ్చి బాలు గారికి చెప్పాను. సార్ ఇలా అంటే వెరీ గుడ్ థాట్ అని ఆయన ఎంకరేజ్ చేశారు. తర్వాత నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీని స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా నేను నాన్ కమర్షియల్గా, అంటే ఫీజులు ఏమి తీసుకోను. ఇది నా వంతు. నాకు భగవంతుడు మంచి గాత్రం ఇచ్చాడు, మంచి లైఫ్ ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి సర్కిల్ని ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు భగవంతుడు, మంచి ప్రకృతిని ఇచ్చాడు. సో ఇన్ని ఆనందాలు ఇచ్చిన భగవంతుడికి నేను ఎలా కృతజ్ఞతలు తెలిపాలి? ఏదో సొసైటీ అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. అందులో మానవ సేవలో నేను ఎంచుకున్న వాళ్ళు ఇంకా పిల్లల్లో భగవంతుడు ఉంటాడు. సో పిల్లలకు కనుక మనం సేవ చేస్తే అది నిజంగా బ్లెస్సింగ్స్ మనకి అని నేను చిన్నపిల్లలకి మ్యూజిక్, ఇది పెద్దవాళ్ళకి నేర్పించాను. నేను 18 ఇయర్స్ తర్వాత నేర్పించాను. చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళు ఒక 16, 17, 18 ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళని ప్రొఫెషనల్ సింగర్స్గా క్రూడ్ లెవెల్ టు ప్రొఫెషనల్ లెవెల్కి నేను తీసుకొని వస్తుంటాను. అది నేను చేస్తున్నది. కాబట్టి ఇది కంప్లీట్గా నేను నాన్ కమర్షియల్గా, ఎవరి దగ్గర ఒక పైసా కానీ గిఫ్ట్లు కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ తీసుకోండి. వాళ్ళు చక్కగా వచ్చి నేర్చుకుంటారు, చక్కగా నేర్చుకొని వాళ్ళు పైకి వచ్చి వాళ్ళు 10 చోట్ల పాడుతున్నప్పుడు వాళ్ళకి నంది అవార్డ్స్ వస్తూ, ఫిలింఫేర్ అవార్డ్స్ వస్తుంటే నేను చాలా సంతోషిస్తుంటాను.